డే 4 లో ఫస్ట్ హాఫ్ లో జరిగిన అడ్వెంచర్స్ అన్ని చూసారు కదా. అదే డే 4 లో సెకండ్ హాఫ్ ఇంకెంత అద్భుతంగా జరిగిందో చూడండి. పరేశ్వర్ చూడటం అయిపోయిన తర్వాత ఇండోర్ బయలుదేరా. కట్ చేస్తే ఇంటి దగ్గర పడ్డా. ఇదే మన ఇల్లు. ఇండోర్ లో నువ్వు ఇల్లు ఎప్పుడు కొన్నావు అక్క అని అడక్కండి, అది ఎయిర్బిఎన్బి. ఇల్లు బాగుంది కదా, డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వ్లాగ్ లో పోస్ట్ చేద్దాం. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి సరుకులు ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకా మనం ఇంట్లో ఉంటేనే కిచెన్ లో చేసి అరాచకాలు తట్టుకోవడం కష్టం. అలాంటిది ఎవడూ లేని కొంపలో నాదే రాజ్యం అంటే ఇంకెన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తా. సో ఈ రోజు వ్లాగ్ టైటిల్ తెలియని ఊర్లో తగదిమ్మంట. అతనికి తగ్గట్టే నాకు ఇక్కడ ఇండక్షన్ స్టవ్ దొరికింది. కూరగాయలు తెచ్చి కడిగి కోసి వండుదామని స్టవ్ ఆన్ చేసి అందులో నూనె పోసా. ఎంత చూసినా నూనె వేడే కదయ్యా, ఎత్తి దించి ఎన్ని బట్టలు నొక్కినా ఏం వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు అర్థమైంది ఫాల్ దానిలో లేదు మనలో ఉందని. అందుకే అంటారు చదివితే సరిపోదు, బతకడానికి తగ్గ పనులు నేర్చుకోవాలని. యూట్యూబ్ వచ్చి ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో మనం బతికిపోతున్నాం కానీ, లేదంటే నాకున్న తెలివికి స్టవ్ పడిపోయిందని కొత్త స్టవ్ నేను ఇట్టగైతేనే 15 నిమిషాల్లో అవ్వాల్సిన టమాటా కూరని 2 గంటల్లో వండేసా. టమాటా కూర కూడా రెసిపీ అడక్కండి, బాగోదు. ఇంకా ఉమెన్ టాక్స్ నో మీనింగ్ సినిమా చూస్తూ ఫుల్ గా తినేసా. నాకు అర్థం కాక అడుగుతా, నేను వచ్చింది తినడానికి ఉంటానికి, అందుకే బలాదూరే ప్రధానం అని బయటికి స్టార్ట్ అయ్యా. యూట్యూబ్ చూసినా గూగుల్ చూసినా చెప్పని అంటున్నారని ఇదేమన్నా స్ట్రీట్ షాపింగ్ ఏమో, ఇప్పుడు వరకు ఏమి కొనుక్కోలేదు, అన్ని కొనుక్కుందామని ఆత్రంగా వచ్చా. తీరా చూస్తే 56 కోట్లు ఫుడ్ కొట్టది. అటు చూసినా ఇటు చూసినా ఫుడ్. ఇంకా గుండె పగిలి అమ్మకు ఫోన్ చేసి అందరూ నన్ను మోసం చేశారు మమ్మీ అని ఫోన్ మాట్లాడేసా. ఇంకా వచ్చాక తప్పుద్దా కళ్ళిండా కడుపు అవుద్దా. చూసి జానీ హాట్ డాగ్ ఫేమస్ అంటే ఒకటి తీసుకుని కడుపులో. టేస్ట్ విషయానికి వస్తే చప్పగా ఉన్న బన్ను ముక్కలా ఉంది కానీ ఏదో ఉంది, బానే ఉంది, తిన్నాం కదా మరి తాగద్దా. విజయ్ చాట్లో రబడీ ఫేమస్ అంటే ఇష్టం లేకపోయినా అలవాటు లేకపోయినా ఏదో ట్రై చేద్దామని తీసుకున్నాం. కొన్నిసార్లు అందుకే మన ఇష్టాలని అలవాట్లను దాటి ఏం చేయాలనిపిదు. టేస్ట్ విషయానికి వస్తే నచ్చని తీసుకుని తాగితే ఆబ్వియస్ గా నచ్చదు. ఇంకేం చేస్తామామ, నేను ఉన్నాయన్ని చూసుకుంటే ఎందుకు వచ్చానరా అని తిట్టుకుంటూ డిసప్పాయింట్మెంట్ లో బయటికి రాగానే దేవతలాగా బట్టలు కొట్టు కనిపించింది. అమ్మయ్య అని ఒక 2 టాపిల్ కొనేస్తే గానీ ఆత్మ సల్లారలేదు. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అన్నట్టు బోల్డ్ మంది బస్ మహారత్ గురించి అడుగుతున్నారు కదా, డీటెయిల్ గా వీడియో కావాలా కమెంట్ పెట్టేయండి, చేసేస్తాను.